నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం భలే ఉంటాయండి స్టోరీస్. టీవీలో ఇదివరకు చిన్నప్పుడు చూసేదాన్ని నేను కూడాను. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ఓ రెండు ఎపిసోడ్లో చెప్పేస్తా. ఓ ఓకే అండి. ఈ మక్కాలో రకరకాల జనాలు ఉండేవాళ్ళు, ధనికులతో పాటు పేదలు ఉండేవాళ్ళట. ఇప్పుడు ప్రతి చోట ఉన్నట్టే అందరూ ఇది భగవంతుడి నగరం కాబట్టి ప్రతి వాళ్ళు ధనికులే అవ్వాలని లేదు కదా, అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. ముస్తఫా అని ఒక దర్జీ ఉండేవాడు, ఒక పేద దర్జీ, అంటే టైలర్, బట్టలు కుట్టేవాడు. ఓ భార్య, పిల్లవాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు. కొంచెం లేక కలిగాడు, అల్లా దయ వల్ల కలిగాడని అతని అల్లావుద్దీన్ అని పేరు పెట్టుకున్నారట. పిల్లాడికి ఏం పెద్ద చదువు రాలా. పెద్ద చదువేముంది ఆ కాలంలో, ఏవో అక్షరాలు నేర్పించేవాళ్ళు, వృత్తి పని, కనీసం తండ్రి చేసే వృత్తి చిన్నతనం నుంచి అలవరుచుకుంటే వచ్చేస్తుంది. ఆ పెద్దగా ఆటపాటలే కానీ వాడికి ఈ పనుల మీద వ్యవహారం ఆలోచన ఉండేది కాదు. ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళు కూడా కొంచెం పిల్లాడు కదా, లేక పుట్టాడు, కాస్త పెద్దాడయ్యాక వాడే నేర్చుకుంటాడని వదిలిపెట్టేశారు. ఏదో మెల్లిగా చేసుకుని తండ్రి మొత్తానికి ఏదో కొంచెం పదో పరకో తెచ్చేవాడు. వాళ్ళ వరకు వాళ్ళు సంతానం ఎక్కువ లేదు, ఒక్క పిల్లాడేగా, ఏదో గెంటిస్తూ ఉండేవాళ్ళు. పిల్లాడికి 10 ఏళ్ళు వచ్చాక నాన్న గతించాడు. ఒక్కడే పని చేయటము, ఎడారి దేశాలు, రెండో మనిషి సహాయం లేకపోవటము, మరి ఆ రోజుల్లో సంపాదనలు తక్కువ ఉండేవో ఏమిటో మరి. దాంతో ఈ తల్లి పిల్లాడు ఇద్దరే అయిపోయారు. పిల్లవాడికి పని చేయటము, బాధ్యతగా ఉండటం తెలీదు. నాన్న లేడని ఏడుస్తాడు కానీ నాన్న మన ఎలాగ కాపాడాడు, మనం ఏం చేయాలి మన అమ్మ కోసం తెలిసే వయసు కాదు. వాడి బుద్ధి వికాసం కూడా అట్లా లేదనమాట. తల్లే ఏదో ఇంట్లో ఉన్నది చిన్నవి పొన్నవి అమ్మేసుకుని, తర్వాత ఏమో ఏదో చేతనని పని పక్కింట్లో వెనకింట్లో కాస్త సహాయం చేసి పావలా అర్ధ సంపాదించుకుని ఎట్లా ఆగోట్లా ఒక గుడిసెలో పిల్లాన్ని పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉండేది. వాడు తిరుగుతూ ఉండేవాడు. పని పాట చేయటం ఏమీ లేదు. వేళకి తిండి తిని మళ్ళీ బయటికి వెళ్ళిపోవటమే. సరే, ఇక తల్లి వాడికి చెప్పలేకపోయింది. పైగా చిన్నతనం నుంచి చెప్పకుండా ఇప్పుడు సడన్గా ఒకసారి బుద్ధి వచ్చి పెద్ద అంటే ఎవడైపోతాడు. దాంతో ఊరుకునేది. సరే, ఏమైందట, ఒక రోజు వీడు బజార్లో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద మనిషి, ఒక పొడుగాటివాడు, పెద్ద స్వరూపం ఉన్నవాడు, విచిత్రమైన బట్టలు వేసుకునేవాడు వచ్చి పలకరించాడు. ఏరా అబ్బాయి, నువ్వు అల్లావుద్దీన్వే కదా, ముస్తఫా కొడుకువే కదా అన్నాడు. అవునన్నాడు వీడు. అనేసరికి నేను మీ బాబాయిని రా అన్నాడు. కుర్రాడు ఆశ్చర్యపోయాడు. బాబాయ్యా, నాకు బాబాయిలు ఉన్నారా, మా అమ్మ ఎప్పుడు చెప్పలేదే అని ఆశ్చర్యపోయాడు. సరే, ఆయన ఏం చేశాడు, పద నేను మీ బాబాయిని, నువ్వు పుట్టకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను రా, నువ్వు వచ్చు మా అన్నయ్య లాగానే ఉన్నావు, పద మీ అమ్మని చూద్దాం అనేసరికల్లా వీడికి సంతోషం వేసింది. చుట్టాలు లేరు, చుట్టుపక్కల వాళ్ళు తప్పిస్తే చుట్టుపక్కల లేరు, చుట్టూతా జనం ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళకి చుట్టాలు కాదు. తండ్రికి తల్లికి అన్నదమ్ములు ఎవరూ లేరు. సరే, వచ్చిన బాబాయి ఆయన చూస్తే గంభీరంగా పెద్ద పర్సనాలిటీ, కొంచెం మంచి బట్టలు వేసుకున్నాడు. కాస్త ఇక్కడికంటే వస్త్రధారణ కొంచెం డిఫరెంట్ మెరుగ్గా ఉంది. వీడేమో మురికిగా జిడ్డోడుతూ మాసిన బట్టలు, అక్కడక్కడ చిరిగిపోయిన పిచ్చిగుడ్డలతోటి, చెప్పులు కూడా లేకుండా ఉన్నాడు. ఆయన పిల్లాన్ని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రండి రా చిన్నాన్న లోపలికి రాని ఆ చిన్న గుడిసెలోకి ఆ బాబాయిని తలకాయ ఎంచుకుని ప్రవేశపెట్టాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళ అమ్మని కేకేశాడు. అమ్మ చిన్నాన్న వచ్చాడే అని పిలిచాడు. అమ్మ తెల్లపోయింది. చిన్నాన్న ఎవరు రా నాయన, నీ నాన్నకు అన్నదమ్ములు ఎవరూ తెలీదు, 20-25 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఈ పిల్లాడికి 15 ఏళ్ళు, వాళ్ళ పెళ్ళై 25 ఏళ్ళు, తెలీదు ఆవిడకి. తెలీదు అనేసరికి ఈయన ఏం చేశాడు, సలాం అలైకుం అని పలకరించాడు. వదిన గారు, నేను మీ మరిదినేనండి, మీ పెళ్ళి కాకముందే మా అన్నయ్య నేను తగాదా పడ్డాం, నేను వెళ్ళిపోయాక మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటాడు. మరి బజార్లో నేను మా అన్నయ్య ఎక్కడున్నాడని వెతుకుంటూ ఉంటే పిల్లాన్ని చూసేసరికల్లా మా అన్నయ్య లాగా కనపడ్డాడు. అక్కడ కొట్లో వాకప్ చేస్తే ముస్తఫా కొడుకేనన్నారు, ముస్తఫా గతించాడని చెప్పారు. నేను చాలా సంపాదించుకున్నాను, ఒంటరిగానే, ఎవరైనా కుటుంబం నా ఫ్యామిలీ ఉందేమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ఈ పిల్లాడు కనపడ్డాడు, మీరు కనపడ్డారు దైవవశాత్తు అనేసరికల్లా ఆవిడే భర్తను తెలుసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కానీ భర్త ఎప్పుడు చెప్పలే, నాకు తమ్ముడు ఉన్నాడని, వాడు వెళ్ళిపోయాడని చెప్పాల. కోపంతో మా అన్నయ్య చెప్పు ఉంటాడు అన్నాడు. ఈవిడ ఏమనుకుందంటే, భర్త అంత కోపిష్టివాడు కాదు నిజానికి, ఆయన మంచివాడే, ఏదో వాళ్ళకు సమస్య, ఇంకెందుకులే వాడు ఎలాగో లేచకపోయిన వాడి గురించి చెప్పడం అనుకుని మానేసి ఉంటాడు అనుకుంది. ఈయన ఏం చేశాడు, జేబులోంచి డబ్బులు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. శుభ్రంగా భోజనం అది అరేంజ్ చేయమన్నాడు. ఆవిడ ఇంకేం చేతిలో డబ్బులు పడేసరికి డబ్బు ఇచ్చేవాడెవడు ఇంటికి వచ్చి, ఆవిడ బయటికి వెళ్ళి ఏదో అవి ఇవి కొనుక్కొచ్చింది వంటకు సరిపడా, చక్కగా షటర్ సోపేతంగా మరిదికి కొడుక్కి భోజనం పెట్టింది. అక్కడి నుంచి ఈయన అన్నాలు తిన్నాక పడుకున్నారు ఆ గుడిసెలోనే. అక్కడి నుంచి పొద్దున్నే ఏం చేశాడు, ఇక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఈ పిల్లాన్ని వెంటేసుకుని బజారు తిప్పి వాడికి మంచి బట్టలు,
చక్కగా చెప్పులు, అమ్మకి 4 జతల బట్టలు కొన్నారు. ఆహార పదార్థాలు రకరకాలు. వీడికి ఇప్పటిదాకా వాడి సందు చుట్టుపక్కల తిరగటం, ఏదో గాలింపు గంగలా తిరగటమే తప్పిస్తే వాడికి చక్కటి మంచి ప్రదేశాలు చూడడం, శుభ్రమైన ఆహారం దొరికే చోటు ఏమీ తెలియదు. ఎట్లా అన్ని చోట్లు చూపించాడు. నగరంలో ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళ సందుల్లోకి తీసుకెళ్ళాడు. బాబాయ్ వెనకాల పడి తిరగటం అలవాటైంది వాడికి. డబ్బులు ఇస్తున్నాడు, ఆహారం కుదురుతోంది. వాళ్ళ అమ్మకి మాత్రం ఏమడ్డం. సరేలే, ఇతను వచ్చాడు, వచ్చిన మరిది గారు తన్ని పిల్లాన్ని ఉద్ధరిస్తాడు, కుటుంబానికి సహాయంగా ఉంటాడు, పిల్లాన్ని ఏదో ఒక పనిలో పెడతాడు, డబ్బులున్నాయి, వ్యాపారం అయినా పెట్టిస్తాడని నమ్మింది ఆవిడ కూడా. ఇల్లు చుట్టుపక్కలంతా బాగు చేసుకున్నారు. పడిపోయేలాగా ఉన్న గుడిసెను శుభ్రంగా కట్టించాడు అతను. ముగ్గురు ఉండటానికి నివాస యోగ్యంగా అయింది. 10 రూపాయలు ఆడుతున్నాయి కదా, ఆహారం 4 వేళలా నోట్లోకి వేళ్ళు వెళ్ళిపోతున్నాయి. జీవితం బాగుంది. పిల్లాడు హాయిగా కులాసాగా బాబాయ్ వెనకాల తిరగటం మనం ఇప్పుడు కూడా చూస్తాం చూడండి. మామయ్యలు బాబాయిలు వెంట తిరిగే పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, కేకలేరు, గారాబం ఉంటుంది, గారాబం ఉంటుంది. ఒకవేళ ఏదైనా మంచి మాట చెప్పినా అది ముద్దుగానే ఉంటుంది, కానీ పిల్లలకు కూడా నచ్చుతుంది రమ్మగారు. తల్లిదండ్రి కన్నా వాళ్ళు చెప్పే కన్నా బాబాయిలో మామయ్యలో చెప్తే చేయకూడదురా అన్నా కూడా చేయకుండా ఉంటారు. చక్కగా ఆయన వెనకాల పడి తిరిగి పిల్లాడు చక్కగా 2-3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉన్నాడు అతను ఇక్కడ. బాగా తయారయ్యాడు. వీడి 4 పూట్ల శుభ్రంగా తిండి, చక్కగా కాలుపడు సత్తు కొద్దీ తిరగటము. దాంతో పిల్లాడు 15-16 ఏళ్ళ వాడు ఈ 4-6 నెలల్లో సాగి బలంగా తయారయ్యాడు. వాడు కూడా ఎదిగే వేళకి ఆహారం అందితే పిల్లలు బాగుంటారు చూడు. ఈ 5-6 నెలలు అయిన తర్వాత ఒకరోజు ఏం చేశాడు ఆయన, వీళ్ళు బాగా వాడిని నమ్మిన తర్వాత ఒక రోజు బజార్ వెళ్తున్నాడు. ఒక ఉంగరం తీసి వీడు వేలికి పెట్టాడు. ఇది ఉంచుకోరా, ఈ ఉంగరం నీకు రక్షిస్తుంది నిన్ను అన్ని వేళలా, ఎప్పుడూ తీయద్దన్నాడు. వేలికి ఆకుపచ్చ రాయి ఉంది, అటు ఇటు తిప్పుతుంటే మెరుస్తుంది. పిల్లలకి అట్లా చిన్న వస్తువు పెట్టుకుంటే గొప్ప సరదాగా చూసుకుంటూ ఉంటారు, అందరికీ చూపిస్తారు. ఆ ఉంగరం కనపడేలాగా చేతులు పైకి పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉంగరం పెట్టుకుని తిప్పుకుంటూ ఉండేవాడు. ఉంగరం ఉంది వాడి చేతికి. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు ఆయన ఏం చేశాడు, నగరం వెలుపలికి బయటికి దారి తీసాడు. వీడు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం మనం అని అనిపించింది, కానీ బాబాయ్ తీసుకెళ్తున్నాడు. బాబాయ్తో పాటు వెళ్ళిపోయాడు. పొద్దున 12 గంటల వేళ భోజనాలు చేసి బయలుదేరి వెళ్ళిన వాళ్ళు నడుచుకుంటూ ఊరి బయటికి వెళ్ళిపోయారు. ఊరి బయట ఏవో రాళ్ళు, రప్పలు, కొండలు, మిట్టలు దాటారు అడవిలోకి వెళ్ళిపోతున్నారు. అడిగాడు బాబాయ్, చిన్నాన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే, బోళ్ళని వింతలు విడ్డూరాలు ఉన్నాయిరా, నీకు చూపిస్తా పదన్నాడు. ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ఏదో మంత్రం చదివి జేబులోంచి అంత బూడి తీసి అక్కడ చల్లాడు. చల్లంగానే ఇట్లా దారి వచ్చేసింది. చెట్టు కింద భూమి విడిపోయిందనమాట. లోపలికి వంకర టింకరగా మెట్లు కనపడుతుంది. పదరా ఇందులోకి వెళ్దాం బాగుంటుంది అన్నాడు. కుర్రాడికి సరదా వచ్చింది. పిల్లలకి అట్లా కొండెక్కుదాం, అందులోకి దిగుదామంటే గోతుల్లోకి దిగటము, గొట్ల మీదకి ఎక్కడము 2 సరదాగానే ఉంది. పైగా భయానికే ఉంది, బాబాయ్ ఉన్నాడుగా పక్కన. సరే, ఇద్దరు కలిసి దిగారు. ఆ కిందకి దిగెళ్తే ఒక చెప్తాల్లాగా ఉండి వాటి నిండా వజ్రాలు, రత్నాలు, మణులు. వీడు ఆగిపోయాడు. ఆ మెరిసిపోతున్న రాళ్ళు చూసేసరి కల్లా, ఏమిట్రా ఇవి కావాలా నీకు అన్నాడు. తలకాయ పడి పిల్లాడు. నేనేం చేశాడు, గుప్పెళ్ళతో ఎత్తి వీడికి పెద్ద చొక్కా ఒకటి కొనిపెట్టాడు. దానికి 2 పెద్ద పెద్ద జేబులు ఉన్నాయి. బాబాయ్ కొన్న చొక్కానే. ఆ 2 జేబులు, అదే మన షరాయి లాంటిది, లాల్చీ లాంటిది వేసుకుంటారు, ఈ పక్కన సైడ్లో జేబులు ఉంటాయి కదా, 2 జేబుల్లోనూ ఇన్ని ఎత్తిపోసాడు. మూటల్లాగా ఉన్నాయి లోపలికి. సరదా వచ్చింది వాడికి. వాటితో ఎన్ని గోలికాయలు ఆడుకోవచ్చో ఆలోచించుకుంటున్నాడు అనమాట. మణులతో ఏం చేయాలో తెలియని వయసు కదా. ఇంకా లోపలికి వెళ్ళేసరికల్లా ఒక సన్నటి సొరంగం లాంటి గొయ్యి ఉంది లోపలికి. బాబాయ్ అన్నాడు, అరే నేను పైన పట్టుకుంటాను రా, దిగు నువ్వు కిందకన్నాడు. తను ఒక్కడనే దిగమంటున్నాడు. బాబాయ్ వెనకాల వస్తాడు అనుకున్నాడు. ఈ బాబాయ్ చేతులు గుచ్చుకుని వాడు నా గోతులోకి దింపాడు. కొంత మటుకు వేళ్లాడేశాడు. వేళ్లాడేశాక, ఒరే చేతులు వదిలేస్తాను, కింద పడవలే, దూకినట్టు చెయ్యి, కరెక్ట్గా కిందకి వెళ్ళిపోతామన్నాడు. తెంపర్తనం ఉంటుంది పిల్లలకి. 15-16 ఏళ్ళ పిల్లాడంటే భయపడ్డు కదా, మగ పిల్లలు అసలు భయపడ్డరు. పట్టుకుని ఆయన వదిలేశాడు. వీడు కాస్త వెళ్ళా గోతులో పడ్డాడు. పడిన తర్వాత బాబాయ్ పైనుంచి వచ్చాడు. అరే అటు ఇటు చూడరా, అక్కడ ఏం కనపడుతున్నాయో చూడంటే, అటు ఇటు చూస్తే ఒక అంత దీపం లాంటిది ఉంది, లాంతర్. బాబాయ్ ఇక్కడ ఒక లాంతర్ ఉంది అని అడిచాడు. అరవంగానే వీడు అన్నాడు, బాబాయ్ లాంతర్ తీసి నాకు అందించు అన్నాడు. అప్పుడు వీడికి వెలిగింది. ఇంత దూరం తీసుకొచ్చాడు. మణులన్నాడు, మాణ్యాలన్నాడు, జేబులో పోయించాడు. ఈ గోతులో తందిక్కండా నన్ను ఎందుకు దింపాడు. బాబాయ్ ఆజాన్ బాహు, పెద్ద పర్సనాలిటీ. ముందే చెప్పుకున్నాం కదా, 15-16 సంవత్సరాల వాడు ఎట్లా ఉంటాడు, పొడుగెదిగినా సన్నగా పొడుగ్గా ఉంటాడు. వీడిట పల్చటి వీడి పర్సనాలిటీ అందులో దిగుతుంది. అందులోకి దిగేందుకు నమ్మకస్తుడు కావాలి ఈయనకి.
అందుకు నన్ను దింపాడు. అర్థమైంది. ఇప్పుడు లాంతరిచ్చేయి అంటున్నాడు. నన్ను లాగు బాబాయ్, నా భయం వేస్తుంది, ఊపిరాటలేదు అని కేకేస్తే ముందు లాంతరివ్వంటాడు. 4 సార్లు 5 సార్లు నన్ను లాగు, నాకు భయం వేస్తుంది, నాకు ఊపిరాటలేదు అని అల్లావుద్దీన్ పిలిచినా వాళ్ళ బాబాయ్ వినిపించుకోలే. లాంతర్ నా చేతికి ఇవ్వు, లాంతర్ పైకి అందించు. చేతులు కిందకి చాపుతున్నాడు. ఏదైనా ఒక గట్టు మీదో దేని మీదో కాలేసి ఆ లాంతర్ అడుగును పట్టుకుని పైదాకా అందిస్తే బాబాయ్ చేతికి అందుతుంది. అది ఇవ్వు అంటాడు. ఒప్పుకోవటంలా. నీకేమనిపించిందంటే ఈ లాంతర్ ఇచ్చేసాక బాబాయ్ నన్ను ఇక్కడే ఉంచేస్తే అనిపించింది. లాగితే గానీ లాంతర్ ఇవ్వను అన్నాడు. వాడికి ఏమిటంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసరికి బుర్రలో బుద్ధి వచ్చేసింది అనమాట. నేను ఇవ్వను అన్నాడు. ఆయన ఒప్పుకోలే మా బాబాయ్. లాంతర్ ఇస్తే లాగుతాను, నువ్వు లాంతర్ ఇవ్వంటాడు. అక్కడి నుంచి అప్పటిదాకా నాన్న కన్నా బుజ్జి ఏరా మా బాబు అనే మాటలు కాస్త పోయి లకార మకార ప్రయోగాలు వచ్చేసినాయి. ఇస్తావా ఇవ్వా సైతానికే బచ్చే అంటాడు. అనేసరికి వీడికి అమ్మో వీడేదో చేయబోతున్నాడు నన్ను అనిపించి ఏమైతే అదయింది, నేను ఇవ్వను కాక ఇవ్వను అన్నాడు. అనేసరికి ఆయన ఏం చేశాడు, ఇక ఒళ్ళు మండిపోయింది. పైన సమయం చీకటి పడిపోతుంది. చీకటి పడ్డాక ఇంకా మంత్రం పారదు, ఆయన బయటికి వెళ్ళలేకపోతాడు. అందుకని ఏం చేశాడు, సొరంగం మూసేశాడు. ఇక్కడే పడి చావు నాకు ఇవ్వకపోతే అని ఆ ఏ గోతులోకి అయితే ఈ పిల్లాన్ని దింపాడో దాన్ని ఇట్లా చేతులు కలిపేసేసాడు. క్లోజ్ అయిపోయింది. వీడు ఆ చీకట్లో ఆ గోతి లోపల ఉండిపోయాడు అల్లావుద్దీన్. ఈ బయటకు వచ్చిన బాబాయ్ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన మొదట ఏం చేశాడు, బూడి జల్లి దారి ఓపెన్ చేశాడు కదా. ఇతను పైకి వెళ్ళిపోయాక దారి క్లోజ్ అయిపోయింది. చీకటి పడ్డాక ఇంకా అది తెరవబడదు. ఆ వెళ్తురుండగానే ఎలాగైనా లాంతర్ తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ పిల్లాడి ఇవ్వల. బాబాయ్ కాస్త బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు లోపల కూర్చున్నవాడు ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. వీడెవరో మనకు తెలీదు, బాబాయ్ని అన్నాడు. మా బాబాయ్ మా అమ్మకి తెలియకపోతే సరే, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా తెలిసి ముస్తఫా తమ్ముడు అన్న మాట ఒక్కళ్ళు కూడా అనలా. ఓహో నువ్వు ముస్తఫా తమ్ముడువే అలాగా అన్నారు కానీ అవును చిన్నప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని ఒక్కళ్ళు కూడా అనలా. మా అమ్మ నేను తెలివి తక్కువగా డబ్బుల కోసం ఆశపడి ఎవడో ఒకడు చూసుకునేందుకు ఒక దారి తోడున్నాడు కదా అని వీడికి లొంగిపోయాం. బహుశా వీడు ఈ లాంతర్ కోసమే నన్ను తీసుకొచ్చాడు. అర్థమైంది. ఏడుస్తూ ఉండిపోయాడు తెలివి తక్కువగా. మా అమ్మ ఏమైపోతుందో, నేను తెలివి తక్కువగా వచ్చి ఇక్కడ ఇలా దొరికిపోయాను, వీడు కాస్త వెళ్ళిపోయాడు, నేను ఎట్లా పైకి వెళ్తాను. వీడికి గుర్తొచ్చింది మొదటే, ఎందుకంటే ఈ భూమిలోకి లోపలికి దిగాం, బోళ్ళంత దూరం దిగాం, బోళ్ళంత దూరం నడిచాక ఈ గోతులోకి దింపాడు. అంటే ఈ గొయ్యి నుంచి ఆ గొయ్యికే బారెడు దూరం ఉంది, అందులోంచి పైకి ఎలా వెళ్తాను నేను. ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. 2-3 రోజులు ఉండిపోయాడు లోపలే. ఈ బయటికి వెళ్ళిన బాబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ లోపల ఉండిపోయాడు కదా. 3వ రోజు కాస్త 2.5 రోజులు అట్లా గడిచేసరికి వాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏడ్చి కళ్ళు చారకలు కట్టేసి ఆకలి మార్చేస్తోంది. బాగా గాలి రావట్లేదు, ఎక్కడి నుంచో కొంచెం గాలి ఉంది కానీ ఊపిరి ఆటలేదు. చేతులు ఇట్లా ఏం చేయను దేవుడా 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 అని చేతులు ఇలా 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 అనుకోవటం మొదలుపెట్టాడు. అనుకుంటుండేసరికల్లా సడన్ గా వీడికి ఆకుపచ్చ ఉంగరం ఒకటి ఇచ్చాడు కదా, ఆ ఉంగరం మీద ఇట్లా ఇట్లా రుద్దుడైపోయింది. భగ్గుమని ఒక మంట మండి చిన్న భూతం ఒకటి బయటకు వచ్చాడు. అందులో నుంచి ఏం కావాలి ప్రభు మీకు అన్నాడు. ముందు హడిలిపోయాడు, ఏమిటి వీడు ఎవడో వచ్చేసాడని. బాబో ఆయన కళ్ళు మూసుకున్నాడు. నిశ్శబ్దంగా ఉందంతా. కళ్ళు తెచ్చేసరికల్లా మళ్ళీ భూతం అడుగుతుంది, ఏం కావాలి ప్రభు అని. మళ్ళీ భయం వేసింది. ఒక 3-4 సార్ల తర్వాత వీడెవడో నాకేదో హెల్ప్ చేయడానికి వచ్చాడు అని అర్థమైంది. కానీ వీడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. సరే అప్పుడు అటు ఇటు చూస్తే ఏమీ కనపడలే. వీడు ఏం చేశాడు, ఈ పైకి బాబాయ్ రమ్మన్నప్పుడు లాంతర్ని తన జేబులో తోసుకున్నాడు. అప్పుడు ఆ జేబులో తోసుకుంటున్నప్పుడు వాడు ఒకటి అబ్జర్వ్ చేశాడు. తను గుప్పెళ్ళతో పోసుకున్నాడుగా 2 మూటల్లాగా మణులు మాయాలని మాయమైపోయినాయి. బాబాయ్ మోసం చేశాడు తన్ని. లాంతర్ మాత్రం జేబులో ఉంది. మణులు మాణ్యాలు లేవు, లాంతర్ ఏమో జేబులో ఉంది. నేను ఏమి నొక్కాను, ఏం చేస్తే ఈ భూతం వచ్చిందని గోడలన్నీ తడిమి చూశాడు. ఏ గోడలోనూ ఏమీ లేదు. అప్పుడు అనిపించింది ఒకవేళ ఇందులో ఉందా అని. దాన్ని మళ్ళీ రాసాడు. ఇట్లా రాసేసరికి వచ్చానుగా మళ్ళీ ఎందుకు రాస్తావు అంటున్నాడు భూతం. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నొక్కి ఇది రాస్తే వీడు వస్తాడనమాట. నన్ను మా ఇంటికి చేర్చు అని అడిగాడు. అడగంగానే అలాగే అంది భూతం. మరుక్షణం వీడు ఈ భూమి చీలికలోంచి ఇంట్లో పడ్డాడు వెళ్ళి. వాళ్ళమ్మ నిర్ఘాంతపోయింది. ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. పిల్లాడు ఏమైపోయాడో బాబాయ్ ఏమైపోయాడో తెలీదు. పోనీ బాబాయ్తో ఉన్నాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు అనుకుంటావు. 3 రోజులైంది. ఈ మంచం మీద వచ్చి పడిన పిల్లాడిని చూసి, ఇదేమిట్రా నాయన ఇలా మట్టి కొట్టుకుపోయినా, ఏడుపు మొహం పడిపోయింది, ఎక్కడి నుంచి వచ్చావరా ఏమిట్రా.
అమ్మ ఇదంతా చాలా పెద్ద ప్రమాదమైన కదా, ఆకలిస్తుంది, ముందు అన్నం పెట్టంటే వాళ్ళ అమ్మ గబగబా కాసిన వేడి నీళ్ళు పెట్టి వాడికి స్నానం చేయించి బట్టలు మార్పిచ్చి వేడిగా 2 ముద్దలు వండి పెడితే ఆ అన్నం తిని పడుకుని నిద్రపోయాడు. 3 రోజులు పడుకున్నాడు వాడు. 3 రోజులు పడుకుని లేచి అప్పుడు వాడు తన ఉంగరాన్ని, తన జేబులో ఉన్న లాంతర్ని రెండింటిని చూసుకున్నాడు. అప్పుడు వాడి సంగతి వాళ్ళ అమ్మకి చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో విందాం. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ఇది కూడా 2 పార్ట్స్ వస్తాయి అని చెప్పారు. మొదటి భాగం అయిపోయింది, ఇప్పుడు రెండవ భాగంలో ఉన్నాం. అంటే బాబాయ్ తీసుకెళ్ళిన అల్లావుద్దీన్ మళ్ళీ ఇల్లు చేరిపోయాడు. 2-3 రోజులు నిద్రపోయి లేచాక వాళ్ళ అమ్మకి చెప్పాడనమాట ఏం జరిగిందని. అమ్మ, బాబాయ్ అని చెప్పిన వాడు బాబాయ్ కాడు, వాడు ఒక మాంత్రికుడు. బాబాయిగా ఈ ఊళ్ళో చెలామణి అయ్యాడు. మనకు కూడా అలాగే తెలిసింది. ఇట్లా నన్ను వేరే చోటుకు తీసుకెళ్ళాడు, ఇలా జరిగింది, నేను ఎలాగో తప్పించుకొచ్చాను, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇక వాడికి మనం చిక్కకూడదు, వాడు నాతో ఏదో వేరే పని చేయించడానికి అక్కడికి తీసుకెళ్ళాడని చెప్తే వాళ్ళ అమ్మ బాబాయ్ తప్పించుకున్నాడు, నాకు లేకలేకున్న పిల్లాడు, ఇంకేముంది ఆసరా లేదు, ఇంకెవరు లేరు. సరే అప్పటిదాకా అంతకుముందు కొనుక్కున్న సామాన్లు అవి ఇవి ఉన్నాయిగా, బాబాయ్ తెచ్చిన వస్తువులు అవి మెల్లిగా అమ్ముకుంటూ కొన్ని రోజులు తిన్నారు. వీడికి మళ్ళీ ఉంగరం రుద్దుదామని గాని, తను తెచ్చిన దీపం ఏమిటో చూద్దామని గాని ఆలోచన మాసిన చొక్కాతోటి వచ్చాడు. ఆ చొక్కా జేబులో ఆ దీపం ఉంది. ఆ దీపం తీసి పక్కన పెట్టి చొక్కా ఉతికేసింది వాళ్ళమ్మ. కొద్ది రోజులు గడిచాక వాళ్ళమ్మ ఈ దగ్గర మొత్తం బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ అయిపోయినాయి, చుట్టుపక్కల సహాయాలన్నీ అయిపోయినాయి. ఏదైనా చెయ్యాలని ఏమనుకుంది ఈవిడ, అమ్మడానికి వస్తువులు ఏం లేవు. ఈవిడ తెచ్చిన పాత లాంతర్ ఉంది కదా, అది అమ్మేద్దాం అనుకుని ఏం చేసింది, మరీ మకిలి పట్టుంది, దీన్ని శుభ్రంగా తోముదామని కాస్త వెలుబుడి తీసి గట్టిగా తోమపోయింది. రుద్దేసరికాలు అందులో నుంచి భగ్గుమని పెద్ద మంట వచ్చి ఒక భూతం వచ్చి నుంచింది ఎదుర్కొంటే. కంగారు భయపడిపోయింది, దీపం వదిలేసింది, కళ్ళు మూసేసుకుంది. కొడుకు ఎట్లా కళ్ళు మూసుకున్నాడో తల్లి కూడా అలాగే కళ్ళు మూసుకుంది. ఏం కావాలి అంటుంది భూతం. ఏం కావాలంటే వీడికేం తెలుసు, బాబోయ్ నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. తేరుకుని చూసింది, ఎవరు లేరు అక్కడ. ఓహో బాగానే ఉందనుకుని మళ్ళీ పాత్ర తోమపోయింది. మళ్ళీ వచ్చింది భూతం. 3-4 సార్లు అయ్యాక ఆవిడికి ఏమర్థమైందంటే ఇది తోమినప్పుడల్లా భూతం వస్తోంది అని తెలిసింది. కానీ భూతాన్ని అడిగే తెలివితేటలు అవి ఈవిడికి ఏం లేవు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతోంది, తోమితే వస్తుంది. సరే అక్కడి నుంచి కొడుకు సాయంకాలం ఏదో ఆటకెళ్ళి తిరిగి వస్తే వాడిని, ఒరే రాయన రారా, ఇది నువ్వు తెచ్చిన దీపం ఉంది, ఇదేదో మహిమగల దీపం రా, ఇది నొక్కితే భూతం వస్తుంటే, అవునేవమ్మా నా ఉంగరంలో కూడా భూతం ఉంది చిన్నదన్నాడు. ఇది చిన్నది కాదురా, మన ఇల్లు అంతుంది అనేసరికలు సరే పట్టా దీపం అన్నాడు. తలుపులు వేసేసారు అమ్మ కొడుకు. చీకట్లో ఆ దీపాన్ని రుద్దేసరికలు భూతం పెద్దవాడు, ఇంత పెద్ద శరీరంతో ఒక భూతం ప్రత్యక్షమైంది. ఏం కావాలి నరుడా, ఏమి నీ కోరిక టైపులో అడిగేసరికలు అప్పుడు వీడికి తెలిసింది, ఆ భూతం నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చింది. మా ఇల్లు పెద్దదైపోవాలని కోరుకున్నాడు. ఇల్లు పెద్దదైపోయింది. మా ఇంటి నిండా సామాన్లు, వెండి, బంగారాలు అన్నీ కావాలి. మా అమ్మకి నాకు బట్టలు కావాలి, మా అమ్మకి నాకు తిండి కావాలి, మా అమ్మకి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. లిస్ట్ అంతా చదివాడు. మొత్తం లిస్ట్ అంతా కళ్ళు మూసి తెరిచేలా వాళ్ళ ఫుల్ వచ్చేసింది. దీపాన్ని జాగ్రత్త పెట్టుకున్నారు. అల్లావుద్దీన్కి డబ్బు వచ్చిందని చెప్పుకున్నారు. వాళ్ళ బాబాయ్ వచ్చి ఇచ్చాడని కొంతమంది చెప్పుకున్నారు. సడన్గా ఇల్లు పెద్దదైపోయింది. ఇదేదో మాయమంత్రం అని అనిపించలా జనానికి. తర్వాత వీడు అలా అడిగాడు చుట్టుపక్కల వాళ్ళకి, మాకు ఎలా వచ్చిందో తెలియకూడదు. వాడు తెలివితేటలు. జనాలు ఎవరు ఆశ్చర్యపోలే. బాబాయ్ ఇచ్చాడు, బోళ్ళ సంపత్తి తెచ్చిచ్చాడు. అక్కడి నుంచి ఇల్లు బ్రహ్మాండంగా అయింది. వీళ్ళు హాయిగా ఉండటం మొదలుపెట్టారు. తల్లి కొడుకు జామన్ ఏదో వ్యాపారం మొదలుపెట్టుకున్నాడు. వ్యాపారం నడుస్తోంది. వజ్రాలు, రత్నాలు, ఇంటి నిండా బంగారు ఆభరణాలు, బోల్డని పనివాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, తోటలు, దొడ్లు, అక్కడి నుంచి వీడు తిరగడానికి గుర్రబళ్ళు ఎన్నో అమరినాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే వీడు ఎవరైతే బాబాయ్ వేషంలో వచ్చాడో వాడు నిజంగానే ఒక మంత్రవాది, మాంత్రికుడు. వాడికి భూమిలో ఫలానా చోట ఇది ఉందని తెలుసు. తను తీసుకోలేడు. అమాయకమైన వ్యక్తితోటి తీయించాలి దాన్ని. వేరే ఆలోచనలు ఉన్నవాడు, కుత్సితమైన ఆలోచనలు ఉన్నవాడికి అది రాదు బయటికి. అందుకని ఈ చిన్న పిల్లాడిని సెలెక్ట్ చేసుకున్నాడు వాడు. కాకపోతే వాడు వెళ్ళిపోయాడు, కానీ అక్కడి నుంచి ఈ పిల్లాడు ఇవ్వటం లేదు. ఇంకా విసిగిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు. వాడి దృష్టి ఇక్కడ ఉంది. వాడు ఆ దీపం తెచ్చేసి ఉంటాడని, ఏదో రకంగా దీపమో ఉగ్గరమో వాడికి సహాయం చేసి ఉంటాయని నమ్ముతూనే ఉన్నాడు. కొంతకాలం పోయాక వద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడి బయటకు వచ్చినవాడు, వచ్చినవాడు మా బాబాయ్ కాదు మాంత్రికుడు అని చెప్పాడు అనుకో, జనం ఊళ్ళోకి రానివ్వరు, రాళ్ళేసి కొట్టేస్తారు. మాంత్రికుల్ని రానివ్వరు కదా.
ఆ భయంతో కొన్నేళ్ల దాకా అతను నాళ్ళు కాదు ఏళ్లే వీడు 22 ఏళ్ల పిల్లాడైపోయాడు, పెద్దవాడైపోయాడు. అయితే ఒకరోజు ఏమైందంటే వీడు గుర్రబడ్డీలో వెళ్తుంటే రాజుగారి అమ్మాయి, ఆ ఊరు సుల్తాన్ గారి కూతురు, ఆ బయట కూర్చుని కనపడింది. ఎంత బాగుందో అమ్మాయి, వీడికి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది. సరే వాళ్ళ అమ్మని అన్నాడు, అమ్మ సుల్తాన్ గారి అమ్మాయి చాలా అందగతే, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అని అడిగాడు. అమ్మ భయపడింది. ఊరు నాయన సుల్తాన్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరారా అంటే, కాదమ్మా మంచి సరుకు సామాన్లు బహుమతులుగా తీసుకెళ్ళు వెళ్ళమని అడిగాడు. సరే ఈవిడేం చేసింది, ఈ జీని మళ్ళీ ఉందిగా భూతాన్ని, ఆ భూతాన్ని పిలిచి చక్కగా రాజుగారికి ఇవ్వడానికి మంచి మంచి తినుబండారాలు, చక్కటి మంచి వస్త్రాలు, మేలు రకపువి ఆభరణాలు అన్నీ తీసుకుని బానిసలతో మోయించుకుంటూ తీసుకెళ్ళింది. సరే రాజుగారికి వీడికి హఠాత్తుగా సంపద వచ్చింది. ఓ కుర్రాడు వ్యాపారస్తుడయ్యాడు, అల్లావుద్దీన్ పేరు తెలుసు, వాళ్ళ నాన్న ఒక పాత దర్జీ, అది కూడా తెలుసు. మరి సంపాదించుకున్నాడు కదా స్వశక్తితోటి, తండ్రి లేని పిల్లాడు. అందుకని ఆయన ఏమన్నాడు, మా పిల్లని మీ వాడికి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నాకు ప్రపంచంలో మేలి రకపు 2 వజ్రాలు ఈజిప్ట్లో ఉంటాయి, ఆ 2 తెచ్చిస్తే కట్నంగా, అంటే అప్పుడు మగవాళ్లే కట్నం ఇవ్వాలన్నమాట, మా పిల్లని మీకు ఇస్తామన్నారు. ఈవిడ కంగారు పడింది, అయ్యి బాబాయ్ అవి ఎక్కడి నుంచి తెస్తాడు పిల్లాడని ఇంటికి వచ్చేసింది. చెప్పింది కొడుక్కి. కొడుకు అన్నాడు, అదేం ఎంత పనమ్మా, జీని తెచ్చిపెట్టేస్తుంది మనకని చెప్పి భూతాన్ని పిలిచాడు. ఈజిప్ట్లో ఉన్న 2 ఖరీదైన వజ్రాలు తెస్తావంటే తెస్తాను అని పట్టుకొచ్చేసాడు వాడు. జీనీ అని పేరు ఎలా పెట్టారండి? జిన్ అంటే భూతం, దాన్ని జీనీగా మారిందా? ఈజీగా ఇప్పుడు మీ పిల్లలకి నచ్చుతుందని ఆ పదం చెప్తున్నాను నేను. ఒట్టి భూతం అంటే అదేదో విపరీత పదార్థం, జీని అంటే బాగుంది సింపుల్ గా ముద్దు పేరు. అక్కడి నుంచి ఏమైంది, రాజుగారికి ఇచ్చేశారు వజ్రాలు 2 ఇస్తే ఆయన తెగ ఆనందపడిపోయి పెద్ద పెద్ద వజ్రాలని దాచుకుని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. రాజుగారి అమ్మాయి అయినా అత్తారింటికి వెళ్లాల్సిందే కదా, వీళ్ళ బిల్డింగ్లోకి వచ్చేసింది అమ్మడు. సరే హాయిగా భార్యతో కులాసాగా కాలక్షేపం చేస్తున్నాడు, చక్కగా బాగుంది. కొన్ని రోజులు గడిచాక ఆ అమ్మాయి ఏదో ఇల్లంతా తిరిగి చూస్తూ ఏదో ఈ పాత లాంతర్ అక్కడ కనపడింది అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఈ పాత లాంతర్ ఎందుకు పెట్టారో వీళ్ళు అని అనుకుంది. ఎప్పుడైతే రాజుగారి అమ్మాయిని ఈ కుర్రాడు పెళ్లి చేసుకున్నాడో అప్పుడు ఆ మాంత్రికుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించి ఎలాగైనా వీడికి ఆ దీపం ఉంది, అందుకే వీడికి ఇవి వచ్చినాయి అని అతనికి తెలుసు కదా, అక్కడక్కడే తిరుగుతూ పాత లాంతర్లు కొంటాం, పాత దీపాలు కొంటామని ఒక పాత లాంతర్లు కొనేవాడి వేషంతో తిరగడం మొదలుపెట్టాడు. సరిగా అత్తగారు ఏదో పనిలో ఉంది, కోడలు ఎవరో పాత లాంతర్లు కొంటామంటున్నారు, ఈ లాంతర్ ఇంట్లో ఎందుకు, అన్ని మెరిసే సాధనాలు బోల్డ్ ఉన్నాయి, ఈ పాత లాంతర్ ఎందుకు, పాత పురాణం అని చెప్పి ఆ లాంతర్ పట్టుకెళ్ళి ఆ మాంత్రికుడు ఇచ్చేసింది. వాడు ఒక వరహా చేతిలో పెట్టాడు. వరహా పుచ్చుకుని అమ్మాయి లోపలికి రావడం ఏంటి, మరుక్షణం వరహాతో కూడా లేకుండా నుంచునుంది అక్కడ. ఈ వెళ్ళిన మాంత్రికుడు తీసుకున్నాడు కదా దీపం, తీసుకోగానే ఆ దీపాన్ని రుద్ది ఎదురుకుండా వచ్చిన భూతంతో ఏం చెప్పాడంటే, మొత్తం అల్లావుద్దీను దుంపనాశనం అయిపోవాలి, వాడి మొత్తం సంపద వ్యాపారం సమస్తం పోవాలి, వాడి ఇల్లు వాకిలి ఏమీ లేదు, వాడి పాత పూరి గుడిసెతోటి మిగలాలి అనగానే ఇప్పుడు జీని ఇచ్చిన సంపద కాకుండా వాడు పెట్టుకున్న వ్యాపారం కూడా పోయింది. దాంతోపాటు రాజుగారికి ఇచ్చిన పెద్ద పెద్ద ఈజిప్ట్ వజ్రాలు కూడా మాయమైపోయింది. పూరి గుడిసె, చింకి బట్టలతోటి అల్లావుద్దీను, చిరిగిపోయిన ముసుగుతోటి వాళ్ళ అమ్మ, ఈ పక్కన నిలబడిన రాజకుమార్తె, దాంతోపాటు మిగిలారు. రాజకుమార్తె ఒంటి మీద బట్టలు ఆవిడవే కదా, ఆవిడ బాగానే ఉంది. చూస్తే ఇల్లు లేదు వాకిలు లేదు, భర్త అత్తగారు చూస్తే దీన స్థితిలో ఉన్నారు. ఆ పిల్ల బోర్మని అడిగి ఎక్కడున్నావు, ఇది ఏమిటి, ఏం జరుగుతోందని. అప్పుడు అల్లావుద్దీన్ కంగారు పడ్డాడు, ఏదో జరిగిందని. ఏం జరిగింది, ఇంకొక 5 నిమిషాలు చూసే ఆయన తిరిగేసరికల్లా రాజకుమార్తె కూడా మాయమైపోయింది. ఆ మాంత్రికుడు ఏం చేశాడు, రాజకుమార్తె కూడా నాకు కావాల్సిందేనని అడిగాడు. భూతం వచ్చి రాజకుమార్తెను లేవ వెళ్ళిపోయింది అమ్మాయి కూడా. రాజుగారికి అర్థమైంది, తెలిసిపోయింది ఈ సంగతి, వీడి దగ్గర ఇల్లు వాకిలి అన్నీ పోయినాయని, రాజకుమార్తె కూడా మాయమైపోయింది అని. సుల్తాన్ గారి కూతురు కూడా మాయమైపోయింది. అక్కడి నుంచి రాజు వచ్చాడు సుల్తాన్ దగ్గరికి. వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పిల్ల నా వజ్రాలు నాకు కావాలి అనేసరికి ఏం చేస్తాడు, వీడికి ఏముంది, మానవ శక్తి ఏం లేదు, అంతా భూతం తాలూకు శక్తి. తర్వాత ఏదో డెవలప్ చేశాడు వ్యాపారం, అది ఇచ్చిన డబ్బుతోటే కదా. సరే ఏం చేయాలి ఆలోచించాడు. 2 రోజులు ఏడుస్తూ కూర్చున్నాడు. భార్య లేదు, ఇలా అయిపోయింది పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు, వీడి మీద ఆధారపడి ఉన్న పని వాళ్ళంతా లబోదిబోమని ఏడుస్తున్నారు. మరి ఎంతమంది పని వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళందరూ బట్టిగా నుంచున్నారు రోడ్డు మీద. సరే ఆలోచిస్తుంటే వాడికి గుర్తొచ్చింది, నా ఉంగరంలో కూడా ఒక భూతం ఉందని. ఆ ఉంగరం రుద్దాడు, చిన్న భూతం ప్రత్యక్షమైంది. ఆ జీని ఎంత ఉంటుంది, మొదట వచ్చే పెద్ద భూతం అది పెద్దది, ఇల్లంతా ఉంటుంది, ఇది చిన్నది. ఈ చిన్న భూతాన్ని అడిగాడు,
రాజకుమార్తెను తెచ్చిపెట్టమా నాకు, లేదా మాంత్రికుడు పట్టుకెళ్ళిపోయిన దీపమైనా తెచ్చిపెట్టంటే నేను ఎక్కడ తెచ్చిపెడతాను, నాకు అంత శక్తి లేదు. దాన్ని పెద్ద భూతం ఆశ్రయించుకుని ఉంటుంది ఆ దీపాన్ని. నేను చిన్నదాన్ని, నేను చిన్న చిన్న సహాయాలు చేయగలను, నిన్నెక్కడికైనా తీసుకెళ్ళగలను, అంతే చేస్తా అనేసరికి వీడు ఏమన్నాడు, సరే నా భార్య ఎక్కడుందో అక్కడికి నన్ను తీసుకెళ్ళు, నువ్వు నాతో ఉండు అని అడిగాడు. నీతోటే ఉంటా, ఉంగరంలో ఉంటా, నిన్ను అక్కడ దింపుతాను, నువ్వేదైనా అడిగితే చేస్తా. చిన్న పనులే సుమా, పెద్ద పెద్దవి చేయను నేను, వజ్రాలు గిజ్రాలు తేలేను, ఆ దీపం తేలేను, మాంత్రికుడిని నేనేమీ చేయలేను, నిన్ను అక్కడికి తీసుకెళ్తా, మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకొస్తా, నీకేదైనా ఒక్క పూట నీ వరకు తిండి కావాలంటే తెస్తా, అంతకంటే అడగద్దు నన్ను. అదైనా నయమే కదా ఇప్పుడున్న పరిస్థితులు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, కొంత తిండి అడిగి వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మాయి తింటూ ఉండు 4 రోజులు బట్టి పెట్టుకుని నేను నీ కోడల్ని తెస్తానని ఏం చేశాడు, ఆ చిన్న భూతం సహాయంతో రాజకుమార్తె ఉన్న గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ మాంత్రికుడు రాజకుమార్తెను పట్టుకెళ్ళిపోయాడు అల్లావుద్దీన్ ఇంటితో సహా. సరే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భార్య చూడంగానే ఏడ్చింది, అయ్యో ఏమిటి ఇట్లా అయిపోయింది, ఇలా ఎందుకు వీడెవడో నన్ను తీసుకొచ్చేసాడంటే అప్పుడు మొదటి నుంచి ఏం జరిగిందో అంతా భార్యకి చెప్పాడు అతను. చెప్పి నువ్వు ఒక పని చెయ్యి, ఓ 10 రోజులాగి నేను పెళ్లి చేసుకుంటానని మాంత్రికుడితో చెప్పు, వాడు నీతో సరదాగా బాగుంటాడు, బాగా తాగిచ్చు, వాడి ఒంటి మీద ఎక్కడో చోట దీపం దాచుకుంటాడు, తీసుకొచ్చి ఇచ్చేసే నాకని చెప్పాడు. మరి భార్య భర్తకి సహాయం చేస్తుంది, అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది, భర్తతో ప్రేమగా ఉంది, డబ్బులు లేవు కాబట్టి వదిలేద్దామన్న ఉద్దేశం లేదు అమ్మాయికి, డబ్బుతో ప్రమేయం లేదు, సుల్తాన్ గారు అమ్మాయి కదా, మనిషి నచ్చాడు అమ్మాయి భర్త అమ్మాయికి. సరే ఏం చేసింది, ఆ రాత్రి ఇతను వచ్చి మాంత్రికుడు రోజు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడుతున్నాడు అనమాట. ఈ బతిమలాడుతుంటే ఏమంది, చేసుకుంటాను, ఒక 10 రోజులు సమయం కావాలి, ఎందుకంటే నేను అల్లావుద్దీన్ని పెళ్లి చేసుకున్నా, వాడేమో యంగ్ చిన్నవాడు, నువ్వు చూస్తే ఇంత పెద్దవాడివి, ఓల్డ్, నువ్వు యంగ్గా అన్నా అయిపోతే బాగుంటుంది, పోనీ అలా కాదు నేనే నా మనసుని మేకప్ చేసుకుంటాను, ఒక 10 రోజులు సమయం ఇవ్వు, రా మన ఇద్దరం భోంచేద్దామని ఇద్దరు కలిసి కూర్చుని ఓ చోట కూర్చుని అన్నం తిన్నారు. ద్రాక్షాసవం ఏదో పోయటం మొదలుపెట్టింది. అట్లా మేలు రకపు ద్రాక్ష రసాన్ని అది ఎక్కువ తాగిన కొందికి తలకెక్కిపోతుంది, బాగా తాగించేసింది. తాగి తెల్లవారుజామున అతను పడుకుని నిద్రపోయాడు. నిద్రపోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, భర్తను పిలిచింది, ఇద్దరు కలిసి విడిదట్టి అది వేసుకుని అంగరక 3-4 లైన్లుగా బట్టలు ఉంటాయి, వాటిలలో వెతికి ఆ దీపాన్ని తీసేశారు. చిన్న దీపం, అది దీపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ దీపం రుద్దేసరికల్లా భూతం ప్రత్యక్షం, నన్ను నా భార్యని మా ఇంటికి చేర్చు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారికి 2 వజ్రాలు తెప్పించు, 2 వజ్రాలు రాజుగారికి వచ్చేసాయి. ఇప్పుడు మాంత్రికుణ్ణి భూమి మీద పడేలాగా చెయ్యి, అతను ఒక బిల్డింగ్లో ఉన్నాడు, మా ఇల్లు మాకు వచ్చేయాలి, వరుస కోరికలతోటి వీడి ఇల్లు వాకిలి, వీడి వ్యాపారం, వీడి పని వాళ్ళు సమస్తం అల్లావుద్దీన్కి వచ్చేసినాయి, వచ్చినాయి. మాంత్రికుడు విడిగా ఉండిపోయాడు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఏం చేస్తాడు అనేది ఈ కథలో నీతి. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఏదైనా సులువుగా తెచ్చుకునే ఉపాయం దొరికింది, నువ్వు ఎప్పుడూ సులువుగా దొరికే ఉపాయాన్నే వాడుతూ ఉంటే స్వయం శక్తి లేదు, నీ భార్యను ఒకటి తీసుకెళ్తే వాడిని కొట్టలేని దుస్థితిలో ఉన్నాడు, నువ్వు ఇంకొకరి సహాయం కోసం చూస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాడు, ఇంకోటైతే సాధారణమైన వ్యక్తులు వేరు, అల్లావుద్దీన్ బుద్ధిమంతుడు, వాడు 3 రోజుల పాటు ఒక గుహలో ఒక మట్టి దాంట్లో ఇరుక్కుపోయి ఉండి కూడా ప్రాణాల మీద తీపితోటి బయటకు వచ్చాడు. సులువుగా మార్గం దొరికింది కాబట్టి జీని దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా వ్యాపారం చేశాడు, ఆ డబ్బుతోటే బతుకుదామని అనుకోలే, అంటే బుద్ధిమంతుడు అనమాట వీడు. వీడేం చెప్పాడంటే, మాంత్రికుడు మళ్ళీ నోరు తెరవకుండా, ఎప్పటికీ మంత్రం వేయలేకుండా అతనికి చేతి వేళ్ళు పళ్ళు తీసేయమని చెప్పాడు భూతానికి. మాంత్రికుడిని మంత్రం చదవటానికి వీలు లేకుండా చేసేసింది భూతం. ఆ తర్వాత ఇంకా ఏం కావాలి నీకు అని అడిగింది. నేను నిన్ను విడుదల చేస్తున్నాను, ఎప్పటికీ నువ్వు ఇది దీపంలో ఉండక్కర్లేదు, ఇది ఒట్టి దీపం అయిపోవాలి, నువ్వు రావక్కర్లేదు మా కోసం, నేను నా స్వయం కృషితోటి నేను వ్యాపారం చేసుకుని మా అమ్మని నా భార్యని పోషించుకుంటాను, ఈ మక్కా నగరంలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాను, నువ్వున్నావన్న ఆశతోటే కదా మాంత్రికుడు ఇదంతా చేశాడు, నాకు కూడా నువ్వు దొరికావు, సులువుగా సంపాదించే విధానం ఉంది కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను, నిన్ను విడుదల చేస్తున్నాను, ఈ దీపం నుంచి నువ్వు ఇంకా ఈ దీపంలోకి ప్రవేశించక్కర్లేదు. అంత పెద్ద జీని కూడా చక్కగా వెళ్ళి అందులో కూర్చునేది, వృద్ధితే బయటకు వస్తుంది, విడుదల ప్రకటించేశాడు. దాంతో ఈ జీని ఏం చేసిందంటే చాలా మెచ్చుకుని, నువ్వు గొప్ప పేరు తెచ్చుకుంటావు, ఎప్పటికీ నీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ప్రపంచం చెప్పుకుంటుంది. ఇప్పుడు వీడికి ఈ త్యాగబుద్ధి లేదనుకో,
వాడు గ్రీడీగా ఉండిపోతాడు. ఇప్పుడు ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని రుద్దటం, దాని సహాయం భూతం సహాయం తీసుకోవడం చేసేవాడు. మానవ ప్రయత్నం చేయటల్లా. ఇప్పుడు మానవ ప్రయత్నం నేను చేసుకుంటానని చెప్పి భూతాన్ని పంపించేశాడు. ఆ భూతం ఎప్పుడైతే ఈ మాట అందో ఈ దీపం ఢామని పగిలిపోయింది. ఇంకెవ్వరూ దాన్ని యూజ్ చేయలేకుండా ముక్కా చెక్క అయిపోయింది అనమాట. ఈ భూతం కాస్త మాయమైపోయింది. రాజుగారికి వజ్రాలు ఉన్నాయి, ఇతని దగ్గర ఇతని సంపద ఉండిపోయింది. ఇతను వ్యాపారం చేసుకుంటూ ఆ మక్కా నగరంలో ఎంతమందికో సహాయం చేస్తూ చక్కగా భార్యతోటి పిల్ల జల్లాతోటి హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. చిన్న పిల్లల కథ. ఇందులో ఉన్న ప్రధానమైన నీతి ఏంటంటే ఈజీగా దొరికేవి ఈజీగానే పోతాయి. నువ్వు కష్టపడి సాధించుకున్నది ఎప్పటికీ పోదు. కాబట్టి కష్టే ఫలి అది చెప్పాలి. సరదాగా అయిన కథ, చివరికి నీతి. అద్భుతం, సూపర్, చాలా బాగుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జీ.